హాయ్ అందరికీ నమస్కారం. వరుసగా 2 రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి సినీ ప్రముఖుల ఇళ్ల మీద. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో రామ్ ఇలాగా వరుస పెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ నిన్న సుకుమార్ గారి ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగినాయి. సుకుమార్ గారు ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయన వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఐటీ దాడులు నిర్వహించారు. ఇక అల్లు అర్జున్ కూడా ఇవాళ అల్లు అర్జున్ గారి మీద కూడా ఐటీ దాడులు జరగబోవచ్చు వాళ్ళ ఇంటి మీద అని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళతో పాటుగా వీళ్ళకి ఫినాన్స్ చేసిన వాళ్ళు ఎవరు, బినామీలుగా ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చే పనిలో ఐటీ శాఖ ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా ఇంత దృష్టి సినిమా ఇండస్ట్రీ మీద ఈ రకమైన ఫోకస్ స్పెషల్గా పెట్టడానికి ఉన్న ప్రత్యేక కారణం ఉందా? మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కింద గారు. ఏ సార్ ఇంత తీవ్రమైన దృష్టి పెట్టింది? దిల్ రాజుని అడిగితే దిల్ రాజు ఏమో నా ఒక్కడి మీద జరుగుతుంది ఏంటో అందరిళ్ళ మీద జరుగుతుంది అని చెప్పాడు. నేను ఒక్కడే పోతే ఏంటో అందరు పోతున్నారన్న హ్యాపీనెస్ ఆయన కనపడినట్టుంది. సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ మనది ఎట్లా ఉంటది అంటే, మన ఇంట్లో కరెంట్ పోతే పక్కింట్లో పోయిందా లేదా చూస్తాం, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట అక్కడ కూడా పోతే. కానీ ఇప్పుడు ఆయన అన్న వాటిలో మీరు అన్నదానికి అదే అనిపిస్తుంది సార్. నా ఒక్కడి మీదే కాదు, తెలుగు ఇండస్ట్రీ, ఈ తెలుగు ఇండస్ట్రీకి ఇది గట్టికిచ్చే పరిస్థితి ఏంటి అంటే, రికార్డుల మీద రికార్డులు మోత మోగించుకుంటున్నారు. మీరు అన్నట్టు ఒక సినిమాకి రికార్డు ఇదైతే దాన్ని ఏ విధంగా బద్దలు కొట్టాలి, గిరిగీసి కొట్టాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆ దిశగా 1810 కోట్లకి వెళ్ళింది. మరి 1810 కోట్లకి వెళ్తే ట్యాక్స్ కట్టాలిగా, ప్రతి టికెట్ తెగిన టికెట్ మీద అంటే దాదాపు 180 కోట్లు కట్టాలిగా. 2000 కోట్లు అయితే 200 కోట్లు కట్టాలి. మరి ఇవన్నీ సెకండ్ సార్ ఇది దంగల్ తర్వాత పుష్పాని కలెక్షన్ల పరంగా చూస్తే అయితే ఇవన్నీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు రెమ్యునరేషన్ 300 కోట్లు, దాన్ని విచారణ చేస్తారు. సుకుమార్ గారు రెమ్యునరేషన్ విచారణ చేస్తారు. తర్వాత వీళ్ళకి అంతంత డబ్బులు ఎక్కడి నుంచి పెట్టారు విచారణ చేస్తారు. వెనక ఎవరు ఉన్నారు, నిజంగా కలెక్షన్స్ అంత వచ్చినాయా, వస్తే వీళ్ళెంత ట్యాక్స్ కడుతున్నారు, అంతేగా. ఇవన్నీ కూడా అంటే ఇది స్వయంకృత అపరాధం అనుకోవాలా? తప్పకుండా. ఇప్పుడు నారాయణ చైతన్య 1, 2, 3, 4, 5 మనం వింటుంటాం టీవీలో ఓదరగొట్టి అన్ని ర్యాంకులు వాళ్ళయ్యే. అట్లనే వీళ్ళు కూడా సినిమాల్లో ఇప్పుడు ఆ 100 కోట్లు దాటిపోయి 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్ల నుంచి 1800 కోట్లు కాకింది. మరి ఇవన్నీ కూడా దీని మాటన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారని ప్రభుత్వం కూడా చూస్తుందని లెక్కల మీద ఆరా తీయటానికి తెలుసుకోవాలి కదా. వీళ్ళు తెలుసుకోకుండా మా జోలికి ఎవరు రావాలే అనుకుంటే ఇలానే ఉంటది. ఇప్పుడు ఎవరిని ఉపేక్షించాల? మనం దీని నుంచి ఎక్కువ ఆశించడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సార్. ఏ విధంగా? ఇది కొత్త కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా రోజులు గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలు, ఎస్పెషల్లీ పాన్ ఇండియా సినిమాలు, ప్రభాస్ సినిమా తీస్తే ఐటీ దాడులు జరుగుతాయి నిర్మాత మీద. ఎందుకంటే అంతంత సినిమాలు 100 కోట్ల రూపాయలు అని చెప్పిన ప్రతి నిర్మాత మీద ఐటీ దాడి జరుగుతుంది. సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత ఐటీ దాడి జరుగుతుంది. ఇది గతంలో కూడా నిరూపితమైంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఐటీ దాడి జరిగితే అందులోంచి ఏమన్నా మ్యాటర్ లాగుతారంటే నాకైతే గతంలో ఎక్కడ కనపడలా. ఇప్పుడు కూడా ₹1 బ్లాక్ మనీ ఇక్కడ పలానా ఆయన దగ్గర పట్టుకున్నామని ఏమైనా చెప్తారంటే అది కూడా నాకు ఎక్కడ కనపడట్లా. కానీ ఈసారి ఎక్కడో కొంచెం సీరియస్ గా అనిపిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. గతం కంటే కొంచెం సీరియస్నెస్ పెరిగింది. 50 బృందాలు, 700 మంది సిబ్బంది రేయింబొగల్లో 12-18 గంటలు విచారణ చేస్తున్నారు. ఈ రోజు కూడా స్టిల్ మీరు అన్నట్టు అల్లు అర్జున్ గారు కూడా వాటా తీసుకున్నట్టుగా 350 కోట్ల పైనే ఉన్నట్టుగా, సుకుమార్ కూడా 200 కోట్లు తీసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి సుకుమార్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఎట్లయితే విచారణ చేశారో అల్లు అర్జున్ గారు కూడా విచారణ చేయాలి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా చేయాలి. మీరు అన్నట్టు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులు ఎలా పెడుతున్నారు ఒక్కొక్క సినిమా మీద? పెట్టిన దానికి డబల్ రావాలని ఎలా తాపత్రయపడి స్పెషల్ షోస్ ప్రభుత్వాలు పర్మిషన్ అడుగుతున్నారు కూడా చూడాలి. ఇవన్నీ ఎవరి డబ్బులు కింద గారు? మీరు నేను సినిమా చూస్తే మనవి కూడా ఉండే కదా ఇంట్లో. ఈసారి ఇంత సీరియస్ గా అంటే గతంలో కూడా జరిగినాయి, కానీ ఈసారి ఎందుకో 2 రోజులు అయిపోయినా మళ్ళీ 3వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా కొంతమంది సుకుమార్ రాగానే సుకుమార్ ఇంటికి వచ్చి అలా పట్టుకెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి. అంటే నాకెక్కడో కొంచెం మొన్నటి జరిగిన ఫ్రిక్షన్, సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఒక ఫ్రిక్షన్ జరిగింది కదా, ఆ ఫ్రిక్షన్ నేపథ్యంలో కొంచెం సీరియస్ గా తీసుకున్నారా? అంటే ఫిక్షన్ అని కాదు సార్, ఇది ప్రభుత్వం, ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇది సెంట్రల్ ఎంటర్ అయింది. సెంట్రల్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. మరి హిందీ సినిమా మించి కలెక్షన్స్ వస్తుంది తెలుగు పరిశ్రమకి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెట్టుబడులు పెడుతుంది ఎవరు? దీంట్లో ఆదాయం వస్తుంది ఎవరు? ఫైనాన్సర్స్,
ఒకటి మ్యాంగో అని మనం అనుకున్నాము, సునీత భర్త్ అని చెప్పి దీంట్లో అతని నుంచి తీసుకున్నారు. తర్వాత 400 కోట్లు అతను కూడా పెట్టుబడులు పెట్టాడు ఈ పెట్టారు సినిమాకి. దీనికి. ఇంకొక ఆయన జీ నుంచి పెట్టుబడులు పెట్టారు. తర్వాత ఒక దిల్ రాజు ఒక్కటే అంటే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉంటాయి. ఆయన వెంకటేశ్వర క్రియేషన్స్, మీరు అన్నట్టు మైత్రి మూవీ మేకర్స్, ఎక్కడో ఎర్నేని నవీన్ ఎవరు, ఎలమంచిల రవిశంకర్ ఎవరు, ఎక్కడో అమెరికా. ఇంకోటి కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సార్ చూడండి, ఒక్కసారిగా సడన్ గా దూసుకొచ్చారు మైత్రి మూవీ మేకర్స్. అంతకుముందు చాలా మంది నిర్మాతలు ఉండేవాళ్ళు. ఒక్కసారిగా మైత్రి మూవీ మేకర్స్ దూసుకొచ్చి ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీస్తున్నారు, 100 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నారు. ఇంత సడన్ గా ఎంట్రీ ఇవ్వడం ఏంటి, ఎన్ని సినిమాలు తీయడం ఏంటి, ఏకకాలంలో 2 సినిమాలు వాళ్ళు రిలీజ్ అవుతున్నాయంటే చూడండి. లాస్ట్ ఇయర్ వాల్తీరి వేరే రిలీజ్ అయినప్పుడు 2 సినిమాలు వాళ్ళవే, బాలకృష్ణ సినిమా వాళ్ళది, చిరంజీవి గారి సినిమా వాళ్ళది. సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలిసి అదే అనుకుంటున్నా. మొత్తం మీద 2 సినిమాలు రిలీజ్ చేశారు వాళ్ళు, మైత్రి మూవీ మేకర్స్ 2 సినిమాలు రిలీజ్ చేశారు. సో అలాగా ఒకవైపు హిందీలో తీస్తున్నారు, తెలుగులో తీస్తున్నారు, తమిళ్లో తీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ గా మారారా అనిపిస్తుంది. ఇంత వెల్త్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, వీళ్ళ వెనకున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా తేల్చాల్సిన అవసరం. సమాజానికి తెలియాలి. సినిమాలో మీరు చూపించేటప్పుడు 3 గంటల్లో హీరో విలను పాత్రలు ఎలా అయితే చూపిస్తారో, ఈ పెట్టుబడులు ఎవరు పెట్టారు, దీని వెనక ఎవరున్నారో కూడా తేల్చాల్సిన బాధ్యత ఐటీ వాళ్ళతో. అంతే కదా. ట్యాక్స్ మీరు నేను కడుతున్నాం, మీరు నేను సినిమా చూస్తున్నాం, మనం 500-1000 రూపాయలు టికెట్ కొట్టినప్పుడు మనకు కూడా బాధ్యత ఉంటది. కాబట్టి ఒక కీలకమైన అంశం సార్, నా సినిమాకి 400 కోట్లు ఖర్చు అయింది, నా సినిమాకి 300 కోట్లు ఖర్చు అయింది అని చెప్పి సినిమా ఇప్పుడు వీళ్ళు కొన్ని విషయాలు తప్పించుకోలేరు వాళ్ళ, ఏ నిర్మాత అయినా. ఇప్పుడు దిల్ రాజు 450 కోట్లు ఖర్చు అయింది నాకు గేమ్ చేంజర్ అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి నాకు టికెట్ ధర పెంచండి అంటున్నాడు. ఇప్పుడు ఐటీ శాఖ వెళ్తే 450 కోట్లు చూపించాలి కదా ఆయన, 100% చూపించాలి. చూపించలేదు అనుకోండి, మరి టికెట్ రేట్ నువ్వు అబద్ధం చెప్పి పెంచుకున్నావా? అంతేగా. ఒకవేళ చూపించాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులంతా, నిజంగా ఎట్లా ఖర్చు అయింది, ఇవన్నీ చూస్తారు. కొంచెం ఇరకాటంలో పడ్డారు. ఒకటేంటంటే ఈ సినిమా హైప్ క్రియేట్ చేసుకునే క్రమంలో ఇంత డబ్బులు పెట్టాము, ఇంత వసూలు చేసాం, ఇది ప్రాబ్లమే, ఇది ప్రాబ్లమే. ఈ రెండిటికి కొంత లెక్కలు చూపటంలో ఈసారి కొంచెం తికమక పడతారేమో అని నాకు అనిపిస్తుంది. లాకర్లు కూడా వదులుతలేదు సార్. ఇప్పుడు దిల్ రాజు గారు భార్య గారిని తీసుకొచ్చి లాకర్లు ఓపెన్ చేశారు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, సుకుమార్ ఆఫీస్ లో కొన్ని తీసుకున్నారు. ఈ రోజు రేపు అల్లు అర్జున్ గారు అంటున్నారు, ఈ ఎర్నేని రవిశంకర్, ఎలమంచిల రవిశంకర్, ఎర్నేని నవీన్ వీళ్ళని కూడా మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్నారు. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్క దాని మీద లేదు, డాకు మహారాజ్ మీదే. అది రేపు మా 10 కూడా ఉంటుంది. మొదటి రోజు ఏమైందండి, దిల్ రాజు ఫోకస్, దిల్ రాజు తర్వాత 2వ రోజుకి వచ్చేటప్పటికి మైత్రి మూవీస్, ఇప్పుడు 3వ రోజుకి వచ్చేటప్పటికి సుకుమార్ అంటున్నారు. ఇప్పుడు డెఫినెట్ గా సుకుమారు, బన్నీ, తర్వాత మీరు అన్న డాకు మహారాజు. సో నాకు తెలిసి ఇప్పుడు హీరోల మీదకి రాకపోవచ్చు, ఒకే ఒక హీరో మీదకి వెళ్తారు. ఆ హీరో అల్లు అర్జున్. మిగతా వాళ్ళు నాకు నేను రౌండప్ చేశా, నేను ఇది కొట్టి అని చెప్పలేదు కదా. పైగా అల్లు అర్జున్ గారు నాకు 300 కోట్ల రెమ్యునరేషన్ అన్నాడు. వెంకటేష్, బాలకృష్ణ ఈ రెమ్యునరేషన్ గొడవ లేదు కదా వాళ్ళకి, ఈవెన్ రామ్ చరణ్ కూడా లేదు. బాలకృష్ణ గారు అయితే బాలకృష్ణ అనేది నా రిజర్వేట్ రికార్డులు అంటున్నాడు. అసలు వాస్తవాలు తేలాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా కానీ ఈసారి ఇందులో అసలుకి వాస్తవ అంకెలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మన సోషల్ మీడియాలో 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చెప్పి కావాలని హైప్ క్రియేట్ చేసింది పుష్ప టీము. సరే చేసినా కట్టాల్సిందే సార్. 530 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా చెప్పింది అని చెప్తారు. కట్టాల్సిందే, చూపించాల్సిందే. వాళ్ళు చెప్తారు సార్, ఇప్పుడు మేము సినిమా హైప్ కోసం చెప్పుకున్నామంటే అది వాస్తవమైన అంకెలు కాదు, ఇదిగోండి ఇవి వాస్తవమైన అంకెలు అని చెప్తారు. ఆ వాస్తవమైన అంకెలు నేనేమంటానంటే ఈ ఐటీ అధికారులు బయట పెట్టాలి, వాస్తవ అంకెలు అన్ని కూడా పెట్టాలి. రియల్ ఫిగర్స్ బయట పెడితే జనానికి వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, ఇదేంటి రియాలిటీ ఏంటని కూడా అర్థం కావాలి కదా. అంతే అంతే అంతే. కాబట్టి ఇప్పుడు గిరిగీసి కట్టడం అంటే ఇలా చెప్పి అది రికార్డు. పోలీసులు కూడా మన అల్లు అర్జున్ గారు రౌండప్ చేసినట్టు పోలీసులు రౌండప్ చేసుకుంటారు. పుష్ప రౌండప్, గేమ్ చేంజర్ రౌండప్, దిల్ రాజు రౌండప్, ఇట్లా రౌండప్ చేసుకుని దాడులు చేస్తున్నారంట. అనేం కాదు అంటే వాళ్ళు వీళ్ళే మీడియాలోకి చూపిస్తున్నారు, మేము మించిన వాళ్ళు ఇక్కడ లేరు, రికార్డు ఇండియా చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర అంటారు. అరే ఈ ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయిరా, వీళ్ళు గవర్నమెంట్ కడతారు, గవర్నమెంట్ కూడా చూస్తుంది కదా సార్. ఇంకోటి విచిత్రం ఏంటంటే మీకు షారుఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్కి లేని మార్కెట్, వాళ్ళకి లేని రెమ్యునరేషన్ అల్లు అర్జున్కి ఎందుకు ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. అంటే ఎందుకు ఇవ్వకూడదు సార్? తెలుగు వాళ్ళుగా మనం కూడా గర్వపడతాం, మనం కూడా గర్వపడతాం సార్.
నేనంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి బాలీవుడ్ లో ఉన్నారు. మార్కెట్ పెద్దది సార్, వాస్తవాలు అంగీకరించాలి. ఇవాళ చిరంజీవికైనా ఇంకొకరికైనా అది కొంచెం సాధ్యమయ్యే పని కాదు అది. ఇవాళ పాన్ ఇండియా వచ్చింది కాబట్టి సాధ్యమైంది. కాకపోతే అల్లు అర్జున్ గారు ఆ రోజు ఏమనుకున్నారంటే, చిరంజీవి గారు ఆ రోజు బిగ్గర్ దెన్ బచ్చన్ అని టైమ్స్ మ్యాగజైన్ లో వచ్చింది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎక్కడ టైమ్స్ మ్యాగజైన్ లో బిగ్గర్ దెన్ బచ్చన్ అని ₹1,00,00,000 పారితోషికం తీసుకుంటాడని వచ్చింది ఆ రోజు. దాన్ని బీట్ చేయాలనుకుని ఇవాళ 300 కోట్లని పెట్టుకున్నట్టుగా నాకు కనపడుతుంది. ఏదేమైనా అంతే, లెక్కలు తేల్చాలి. ఐటీ దాడుల్లో 2-3 రోజులు మనకు తెలిసిద్దని మనం ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.